కాస్త అయోమయ పరిస్థితిలో ఉంది అన్నటువంటి పాయింట్కి తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అందరికీ నమస్కారం. ముందుగా అయితే ఒక విషయం చెప్పిండు అన్న, చెప్పిన అంశంలో నేను ఒక వాతావరణం వాస్తవాలు చెప్తాను. అయితే ఈ రోజు హైట్రిక్ అనేటువంటి సబ్జెక్ట్ లో ఒక ఆయన పోతా ఉన్నాడు. పోటాపోటీ వాతావరణంలో కాంగ్రెస్ చేస్తా ఉంది. కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలలో మీరంతా కూడా చూడండి, ఒకరినొకరు కాపీ చేసుకున్న హామీలు ఉన్నాయి, కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు ఎక్కడ కూడా కనబడట్లేదు. దానికి ప్రధానమైనటువంటి అంశం చెప్తాను. వారు ఇచ్చినటువంటి హామీలో రాష్ట్ర బడ్జెట్ ని క్యాలిక్యులేట్ చేస్తే 4 ఇంతల బడ్జెట్ కావాలి. అంటే ఏ లెక్కన వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు? రాష్ట్రం ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఒక పోటీ వాతావరణమే, గెలవాలనే తపన, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలనే తపన తప్ప సమాజ హితం కోసం చేస్తున్నటువంటి ఆలోచన ఎక్కడ కూడా కనబడతలేదు. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరంతా కూడా పూర్తిగా గమనించండి. పూర్తిగా ఏదైతే సమాజానికి హితం ఉందో, బడ్జెట్ కి అనుకూలమైనటుందో వాగ్దానాలు నెరవేర్చేటువంటి వాగ్దానాలే తప్ప నెరవేర్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ లేవు. కానీ కాంగ్రెస్ పరిస్థితి అట్లా లేదు. వారు కేసీఆర్ కి పోటీగా నేను ఆయన 1000 ఇస్తే నేను 4000 ఇస్తా, ఈయన 2000 ఇస్తా, ఆయన 3000 ఇస్తా, ఈయన ఇట్లా ఇస్తే నేను అట్లా ఇస్తా అంటుండు. అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళు ఏదైనా చేయాలి, ఇది చేయాలనుకుంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి మాట్లాడాలి, లేక ఏం చేయాలనుకుంటే మాట్లాడాలి తప్ప ఒకరి మీద ఒకరికి. చూడండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా 3 రోజుల నుంచి చేస్తున్నది ఏంటంటే ఒకరి మీద ఒకరు తిట్టుకోవడమే తప్ప అభివృద్ధి గురించి ఎవరు కూడా మాట్లాడతలేడు. అది సరైన పద్ధతి అస్సలే కాదు. ఇంకొకటి చెప్తా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ అంశం మీరు మా అన్న మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ మళ్ళా కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే మాట మాట్లాడుతూ ఉండు. ఒకవేళ బీజేపీ ఒకటి అనే అంశం ఉంటే 119 కాన్స్టిట్యున్సీలలో కొన్ని చోట్ల మీ క్యాండిడేట్లను ఓడగొట్టడానికి కర్త క్రియ అనే మిమ్మల్ని కూడా 3వ స్థానం తీసుకుపోయేటువంటి పరిస్థితులు మాకు కనబడతా ఉంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో మా భాగం ఏందో, భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ ఏందో, ఆ స్టాండ్ కి పూర్తిగా కట్టుకుంటున్నాము. ఇక ఒకవేళ నిజంగా కూడా వారు అంటున్నట్టు ఒకవేళ కాంగ్రెస్ పరిస్థితి వచ్చింది అని అంటే ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి, దాంట్లో సందేహమే లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తా ఉన్న కర్ణాటక చూస్తున్నట్టు డికే శివకుమార్ స్థానికంగా ఉన్నటువంటి లేదా మాజీ ఉన్నటువంటి కుమారస్వామి మీద 68,000 రూపాయలు విద్యుత్ చోరీ అని చెప్పి ఆయన మీద కేసులు, ఆయన మీద కేసులు. ఆడ సంక్షేమం జరగట్లేదు. ఒకరి మీద ఒకరికి దాడులు జరుగుతా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాడులు, హింసాత్మకమైనటువంటి వాతావరణం వస్తా ఉంది. కానీ ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమం మీద మాట్లాడుతున్న దాఖలాలు ఎట్లా కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మొదటి నుంచి కూడా అదే. అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా కూడా గెలవాలి అని అనుకుంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, 2 ప్రధాన పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు మీరు గమనించండి. కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న మన బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు పూర్తిగా గమనిస్తే సాధ్యంగాని మేనిఫెస్టోలే తప్ప ఎక్కడ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. పూర్తిగా సాధ్యమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చినాము. మేము బీసీల పక్షాన్ని నిలబడం, బీసీ ముఖ్యమంత్రి అన్నాము. తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చినాం. ఇలా బీసీలు మీరు రాష్ట్రంలో మొత్తం చూడండి, బీసీలు అంతా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతో ఉన్నారు. అలాగే ఎస్సీలు కూడా పూర్తిగా, ఎందుకంటే మందకృష్ణ మాదిగారే, స్వయం మందకృష్ణ మాదిగారే సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి వాదనతో పోతా ఉన్నారు. అంటే దళితులు మా పక్షాన్ని నిలబడతా ఉన్నారు, దళితులు బీసీలు మా పక్షాన్ని నిలబడతా ఉన్నారు. నిశ్శబ్ద విప్లవము, మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు మొన్న, నిశ్శబ్ద విప్లవం సృష్టించబోతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి డబ్బు లేకుండా సత్వయోగంగా సమాజ హితం కోసం తీసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిశ్శబ్ద విప్లవం మీరు చూడబోతా ఉన్నారు. పూర్తిగా అసలు ఎవరు ఊహించినటువంటి మెజారిటీ అన్ని చోట్ల మేము ప్రభుత్వంని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పూర్తి బాధ్యతలతో, పూర్తి సత్సంకల్పంతో మేము పనిచేస్తా ఉన్నాం. మా ప్రతి చోట కూడా మీరు చూడండి, కొన్ని చోట్ల అయితే ప్రధాన పార్టీ 3వ స్థానం పోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలా సో బీజేపీ కనిపించలేదని కాంగ్రెస్ నేత మరి శివకుమార్ గారు మీరు ప్రతిపక్షంలో పోటీలో లేరు అని